చేయొచ్చా? మేము విడిపోవడానికి ఇంకా 10 రోజులున్నాయి. అవి బాకీ హై మేరే దోస్త్. మీకు ఎప్పుడైనా లైఫ్ రీవైండ్ చేసే ఛాన్స్ ఇచ్చిందా? నాకు ఇచ్చింది. ఇది నీ అమ్మ అంతా సేమ్ ఉన్నాయి, ఏం మారలే. వెయిట్, నేను చచ్చిపోయి ఉంటానా? ఇది స్వర్గమా ఏంటి? ఆ త్రిశూలం అబ్బో. డియర్ అనన్య, ఆ రోజు ఆగస్ట్ 15. నాలో ఏదో తెలియని మార్పు. ఈ లోకం చాలా కొత్తగా కనిపిస్తుంది. గాలి కూడా నా కోసమే వీస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. నిన్ను చూస్తుంటే ఇదే ఫస్ట్ టైం నిన్ను చూస్తున్నట్టు నాలో ఏదో మైమరుపు. ఏంటి ఇక్కడికి రావడానికి ఇంతసేపా? వచ్చేసా. వెళ్దాం పదా. అవును, ఇది నిజమే. నేను నిజంగానే వెనక్కొచ్చా. తను ఇంకోసారి నా లైఫ్లో ఉన్న మూమెంట్కి వచ్చా. అబ్బా ఫైనలీ, ఎన్ని రోజులు చూద్దాం అనుకున్నాం ఇక్కడికి. నువ్వు నోట్బుక్ మూవీ చూసావా? అందులో హీరోయిన్కి కూడా ఇలా బ్లూ విండోస్. రైట్, ఈ కెఫే కొంచెం గుర్తుంది. ఒక్క నిమిషం. ఓకే. శశి, ఇప్పుడే కాల్ వచ్చింది. నానమ్మకి అసలు బాగాలేదంట. ఒక వారం చూసి వెంటిలేటర్ మీద పెడతా అంటున్నారు. నీకు తెలుసు కదా నేను నానమ్మ ఎంత క్లోజో. నా పేరు కూడా తనే పెట్టింది. అసలు ఇప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు శశి, భయంగా ఉంది. శశి, శశాంక్, అయ్యో మైండ్ ఏడుంది ఇది? కొత్త ప్యాంట్ మొత్తం ఖరాబ్ చేసినావు. సారీ. పోదాంపా.
ప్రేమని ప్రేమని దలే మళ్ళీ అదే మూమెంట్, అదే కాఫీ, మళ్ళీ నేను అదే రిపీట్ చేయాలా? వాడు రియాక్ట్ అయినట్టే నేను కూడా అవ్వాలా? అవ్వకపోతే శశి, నానమ్మకి అసలు బాగాలేదంట. నీకు తెలుసు కదా, నా పేరు కూడా తనే పెట్టింది. అసలు ఇప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు శశి, భయంగా ఉంది. శశి, శశాంక్, అయ్యో చిన్ని అమ్మ, అరే పాపం రతను, అయ్యో వద్దురా వద్దురా వద్దు, రియాక్ట్ అవ్వకు. స్క్రిప్ట్ మారిస్తే ఏమవుతుందో తెలియదు. వద్దు 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 వద్దు. సారీ అనన్య. మనం మారుతుందా? ఏం మారేలే, మీ నానమ్మకేం కాదులే, టెన్షన్ పడకు. అవును అనన్య, ఇంతకు మీ నానమ్మ నీకు అనన్య అని పేరెందుకు పెట్టింది? అనన్య అంటే వన్ ఆఫ్ కైండ్ అని అర్థం. కరెక్ట్. ఇలాంటి వన్ ఆఫ్ కైండ్ అమ్మాయికి పేరు పెట్టిన ఆ వన్ ఆఫ్ కైండ్ నానమ్మకి ఏమన్నా అవుతుందా చెప్పు? అమ్మయ్యా బతికిపోయా. ఇంకా చెప్పు మీ నానమ్మ గురించి. నేను మా నాన్నమ్మ అష్టచమ్మ ఆడుకునే వాళ్ళం తెలుసా? వాట్? అవునా? ఏమోబ్బా, అవన్నీ గుర్తొస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది తెలుసా. సో మెనీ స్టోరీస్. అసలు ఫుల్ ఎనర్జీ తెలుసా, నాన్ స్టాప్ మాట్లాడుతుంది నాలానే. మీ నానమ్మ వేరే. ఏమో అబ్బా, అప్పట్లో అందరినీ వరుసగా కూర్చోబెట్టి స్టోరీ చెప్పేది. ఇట్స్ ఓకే. ఇంకా చెప్పు మీ నాన్నమ్మ గురించి. అమ్మా, ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ. సరే మరి వెళ్దామా? భయ్యా బిల్, బిల్ భయ్యో. శశి, షిట్. కళ్ళు దొబ్బాయారా?
ఉందిలే. She was the one. Hey. One more time. I get to see you one more time. One more time, one more time. I get to love her one more time. Hey. This is the time to look at my past, to live in my past. I might make it last, 'cause she was the one. Yeah. One more time, one more time. I get to see her one more time. One more time, one more time. Get to love her one more time. ఇరా మీదకి వస్తున్నావు మా నాన్న ఎవరో తెలుసా సారీ బ్రో సారీ నారేటప్ సారీ బ్రో సారీ బ్రో సారీ బ్రో Hora! Marlboro Red. చెత్త నా కొడక. భయ్యా బాబ్కి కలర్ కూడా ఉండరా సాధికరా. అరే ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందన్నా. నువ్వేనా ప్రేమ నువ్వేనా ప్రేమ ఆ రోజు ఇది కదా జరిగింది. అసలు నాకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? అసలు ఈ కోపం అసలు ఆ రోజు నీకు వచ్చింది కోపమే కాదు. వాట్? కోపం కాదా? నా కోపం వల్లనే కదా ఆ రోజు అనన్య వెళ్ళిపోయింది. అనన్య కాదు, నువ్వు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, రివైండ్. అసలు ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా గుర్తు తెచ్చుకో. పిచ్చ కోపం, అనన్య కాఫీ, బైక్ చేస్, నాన్న టెన్షన్, కొట్టబోయాను, అమ్మ మెసేజ్, అనన్య వెళ్ళిపోయింది. కరెక్ట్, కానీ ఆర్డర్ రాంగ్ ఉంది. ఫిక్స్ ఇట్. అమ్మ మెసేజ్, నాన్న టెన్షన్, అనన్య కాఫీ, నీ అయ్యా పిచ్చ కోపం, బైక్ చేస్, కొట్టబోయాను, అనన్య వెళ్ళిపోయింది. వెయిట్, అమ్మ మెసేజ్, నాన్న టెన్షన్ అన్నావు. అసలు ఏం జరిగింది? సరి రే గ గ ప ప ద ద సరి గరి గరి ద సరి సరి స ప ద స ద స ద గ ప ద ప ద రి స ద ప గ రి సరి
అమ్మ పంపిన మెసేజ్ నీ మనసు అనే ఈ గ్లాస్లో భయాన్ని నింపడం స్టార్ట్ చేసింది. అదే మూమెంట్లో ఈ గ్లాస్ ఒలికిపోయింది. కానీ అది భయంలా కాకుండా కోపంలా బయటకు వచ్చింది. ఆ రోజు వచ్చిన కోపాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నీ భయాన్ని నువ్వు కోపంలా ఎక్స్ప్రెస్ చేసావు. చేస్తూనే ఉన్నావు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? శశి వదిలే. ఈసారి తనతో నీ భయాన్ని భయంలానే ఎక్స్ప్రెస్ చేయి. ఈసారి వదలాలని లేదు. Take a deep breath. Pause for a moment. Confront your emotion. Don't fight it. Just face it. Face it. చాలా భయంగా ఉంది అనన్య. రైట్ నౌ మీ నాన్నతో ఉండాలి. వింటున్నావా? హీ రియలీ నీడ్స్ యూ. వెళ్దామా? ఇంకోసారి నీ నిమిషంలో ఉన్నా నేను నీతో ఇదేనా భయపడకు, నేను ఉన్నా కదా. ఇదేగా ప్రేమ నీతో ప్రేమ ఇదేగా ప్రేమ ప్రేమ ఇదేగా ప్రేమ. అరే సచ్ ఎ బ్యూటిఫుల్ డే రా ఈరోజు. బ్యూటిఫుల్లా? మీ అయ్యే జాబ్ పీకిందన్నో? అవును, పోయింది. మేబీ ఇట్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ రా. ఈ జాబ్ పోయినందుకే మేబీ 2 years డౌన్ ద లైన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడేమో. ద వన్ దట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు. అదొక పెద్ద సక్సెస్ అవుతుందేమో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ రా. అయినా కానీ రా, సచ్ ఎ బ్యూటిఫుల్ డే రా. అనన్యతో డేట్. వావ్,
రే చూసావా చల్లటి గాలి, ఆ పచ్చటి చెట్లు, ఆ అందమైన చంద్రుడు. ఎవరు లేని లైట్గా బాధ అవుతుంది ఏంటి? రే మావా ఇట్స్ సేమ్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఉందిరా. నీ అమ్మ పఫ్ ఆఫ్కి ముక్క తింటున్నట్టుందిరా. అయినా ఇదంతా కాదు మామ, రింగులు తీయడం నేర్చుకోవాలి. అమ్మాయిలకి బాగా ఇంట్రెస్ట్. అదేదో టెక్నిక్ ఉంటుంది మామ, ఇట్లా పెట్టేసి గొంతు మీద గాప్ గాప్ గాప్. రే గ్రీన్ యాపిల్ రా. ముందు ఇవన్నీ బంద్ చేయరా. ఏంట్రా పని చేసి చెప్తున్నా కదా. దీని అక్క మనం కూర్చునే కుర్చీకి కూడా అలవాటురా మనం కొట్టే పొగ. సడన్ గా బంద్ చేయమంటావేంటి? యామా అయినా నువ్వే కదరా నాకు స్మోకింగ్ నేర్పించింది. వచ్చారు బొంజూరు అంటే నేను ఎట్లా బంద్ చేయాలి? అయినా ఈ మధ్య బాగా ఆడ్గా బిహేవ్ చేస్తున్నాను శశి. మంచిగా ఉండే నా గ్రీన్ యాపిల్ మొత్తం వేసేసి ఎప్పుడు ఒకటి అరే వినరా, అయింది. రేపు నాడు పుట్టబోయే పిల్లోడికి దగ్గర నుండి తండ్రి వాసన రావాలరా. తంబాకు వాసన కాదు, తండ్రి వాసన. చి అరే నేను తండ్రి ఏంట్రా, నాకు ఇంకా పెళ్లి కాలే కదరా. రే శశి కరెక్టే కదా. ఇంకా బ్రెయిన్ ఉందా? పిచ్చ లైట్లే. శశి ఇటు తిరుగు. రాయ్ నువ్వు నేను ఎన్ని రోజులు నువ్వు చాయ్ తాగినావు? చాయింద్రా చెప్పరా నువ్వు చాయ్ తాగినా? నువ్వు నేను చెప్పాను పో. నా మీద ఒట్టేసి చెప్పు, చాయ్ తాగినావు నువ్వు? సాయన్న షాప్ దగ్గర సాయన థర్డ్ ఫేస్ టెంపుల్ బస్ అదేనా? అది కదా అది మ్యాటర్. అది ఎవ్రీథింగ్ ఇస్ మేకింగ్ సెన్స్ నౌ. అది ఏమైందిరా? కల్తీ బెల్లం వాడుతున్నారు వాళ్ళు. చిప్పు దొబ్బింది నీది. మొన్నే వాళ్ళ షాప్ రేట్లో దొరికింది. నువ్వేమో వాళ్ళ షాప్కి పోయి బెల్లం చాయ్ తాగుతావు ఊరికే. ఆయన మామ టెన్షన్ ఏం లేదు. ధీరజ్కి తెలిసిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఆయనకు బుడ్డ క్లినిక్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బ్లడ్ టెస్ట్, వైట్ బ్లడ్ సెల్స్, మైటోకాండ్రియా, పవర్ హౌస్ కూడా దొబ్బింది నీకు. ఎండోస్కోపీ కూడా చేయించుకో. అర్థమవుతుందా? రిసెప్షన్ నా పేరు అయితే డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? నవ్వుతావేంట్రా? అరే సీరియస్ రా. రే ఇంకో స్పాయిలర్ చెప్పనా? స్పాయిలరా? నువ్వు శ్రేయ విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ కపుల్ రా. రైట్. మళ్ళీ శ్రేయ అంటాడు. కరువులో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు మిత్రమా. అరే శశి, అరే నిన్నేరా. సిగరెట్ మారడం ఏంట్రా? నేను తండ్రి అవ్వడం ఏంట్రా? మళ్ళీ ఆ శ్రేయ ఏంట్రా? రే నిన్నే శశి. రే అమ్మా ఇది నా మాట ఎప్పుడు విండు. నేను సారీ, వాడు చేసిన పెంటకి అనన్య నాతో 2 రోజులు మాట్లాడలేదు. అంటిల్ థ్యాంక్ యూ. శశి కాల్ చేస్తున్నాడు. 1 సెకండ్. హలో, ఎక్కడున్నావు? వచ్చేసాయి, నేను రెడీ అయిపోయాను. ఓకే.
ఏమైంది ఇంత లేటా? చిన్న పని ఉండే. సరే. శశి అది ఇంకోసారి ఈ నిమిషంలో ఉన్నా నేను నీతో. ఇదే నా ప్రేమ, ఇదే నా ప్రేమ, ఇదేగా ప్రేమ నీతో. Hey. Wow. ఏంటి సారీ ఇంత త్వరగా వచ్చావు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పోదామా? చల్. గాలిలో ఏదైనా మారిందా? మెడల్ తీసిన చూడు. నా చూపే పోదామా? ప్రశ్నలా నాకే మారిందా? ఏమిటో ఇదేమిటో నీకైనా తెలుసా? Hi ma'am, hi sir. Can I take your order? పైన ఆల్ఫ్రెడో పాస్తా. హెవీ క్రీమ్ వద్దు, తనకిష్టం లేదు. అండ్ ఆలివ్స్ కూడా యాడ్ చేయకండి, అని తినదు. అరే ఓయ్, నేనున్నా కదా. ట్రై చేయి, ధనియాల పొడి. ఫుడ్ చాలా బాగుండే కదా. అవును, పాస్తా జబర్దస్త్ ఉండే. శశి, చెప్పు. నేను మాస్టర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. వాట్? మాస్టర్స్కి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? అట్లా కాదు శశి, నేను ఏంది అట్లా చెప్పేది. కాదు. లాంగ్ డిస్టెన్స్ ఇట్ వోంట్ వర్క్. విల్ ఫిగర్ ఇట్ నేను అవుట్. ఫిగర్ అవుట్ చేసిన. అసలు ఏముంది ఫిగర్ అవుట్ చేయనీకే? నీకు ఇదే చెప్దాం అనుకున్నా నేను. ఇగో శశి. బిన్ వర్కింగ్ ఆన్ ఏ స్టార్ట్అప్ ఐడియా. ఇక్కడనే మాదాపూర్లో మన ఆఫీస్. నేను CEO, నువ్వు డైరెక్టర్. అరే నేను క్లయింట్స్ తోటి మాట్లాడతా, యూ టేక్ కేర్ ఆఫ్ ద కస్టమర్స్. ఇంకో 1 yearలో ఒక పెద్ద ఇల్లు, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, ఒక హోమ్ థియేటర్. ఆ తర్వాత ఇంకో 2 yearsలో మన పెళ్ళి, డెస్టినేషన్ వెడ్డింగ్. ఆ తర్వాత పిల్లలు 2. అసలు నన్ను అడగకుండా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఇంత పెద్ద డిసిజన్. సరిపోతావా? పో, వెళ్ళిపో. అసలు ఇంత సెల్ఫిష్ ఎట్లుంటావానన్యా నువ్వు? నేను మన ఇద్దరి గురించి ఆలోచిస్తుంటే నీకు అసలు అవసరం లేదా? నేను ఐ లవ్ యూ అనన్య, బట్ డూ యూ ఈవెన్ లవ్ మీ?
ఇక్కడ తప్పు నీదే శశాంక్. మా ఫ్యూచర్ని ప్లాన్ చేయడం తప్ప. నువ్వు ప్లాన్ చేసింది మీ ఫ్యూచర్ని కాదు, నీ ఫ్యూచర్ని. నువ్వు తన లైఫ్కి డైరెక్టర్ అవ్వాలనుకున్నావు. తను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడుండాలి అన్నీ 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 నువ్వే డిసైడ్ చేసేసావు. శశి, నీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ని తన మీద పెట్టావు. శశి, చూసావా, ఇట్ డజంట్ ఈవెన్ లుక్ లైక్ అనన్య ఎనీమోర్. అనన్య నీ సినిమాలో జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే అనుకున్నావు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ షీ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ హర్ ఓన్ స్టోరీ. ప్రేమంటే తన రెక్కలను కత్తిరించి నీతో బంధించడం కాదు. తను ఎగరాలనుకునే ఆకాశం నువ్వవడం. ఈ పేపర్ తనది, ఈ పెన్సిల్ కూడా తనదే అయి ఉండాలి. ఈసారి ఈ పెన్సిల్ తనకే ఇచ్చి చూడు. తన కథని తననే రాయిని. Oh, that's great. Dallas is a great place. నిన్ని హైదరాబాద్ అంటారంట తెలుసా? యూ షుడ్ డెఫినెట్లీ గో. ఇంకేంది, న్యూ ప్లేస్, న్యూ పీపుల్ ఇచ్చి పడేస్తావులే నువ్వు, నాకు తెలుసు. వన్స్ అగైన్ వాడు చేసిన పెంటకి అనన్య చాలా భయపడ్డది. కానీ నేను వాడిని కాదు కదా. మంచిగా చక్కెరగా అనన్య అనన్య నువ్వు పెట్టే చాయ్ ముందు ఆ నీలోఫర్ చాయ్ వేస్ట్. నువ్వు ఈ మధ్య కొత్త కొత్త మాటలు బాగానే నేర్చుకున్నావే. యా, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త ఓ షట్ స్లిప్ అయ్యా. కొత్త మనిషి అయితే రేపు 5:30 in the morning సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. నేను అంత పొద్దున్న లేవనుగా. అయితే అంత పొద్దున వద్దు కానీ గుడికి వెళ్దాం. సారీ దేవుడా, ఏమనుకోకు. నెక్స్ట్ టైం సైక్లింగ్ ఇట్ ఇస్. నేను రానుగా. నేను వెళ్దామంటే వెళ్తున్నామంతే. ఓకే మేడం, పోదాం ప్లీజ్ మేడం, పోదాం. రేపు వెళ్తున్నాం. పోదాం. ఓకే, రేపు వచ్చేస్తారా? రేపు. I was just joking. రేపు పోదాం. రేపు చూసినావా టైల్స్ ఈ హ్యాండ్ టైప్ ఓడిపోలే, ఓడిపోం కూడా. మేము బౌలింగ్ బ్యాటింగ్ తీసుకున్నాం. బౌలింగ్ అడ్వాంటేజ్ ఉన్నట్టుంది, వద్దులే బ్యాటింగ్ తీసుకుందాం. బ్రో స్టార్జిక్ టైమ్ అవుట్. టర్ఫ్ ఏమో గ్రాసీ ఉంది, పిచ్ మాయిశ్చరైజర్. ప్లీజ్ బీ ఫైన్. మేము బౌలింగ్. బ్యాటింగ్ మేము బ్యాటింగ్ మామా బ్యాటింగ్. ఇప్పుడే సెలైన్ ఎక్కించాం కదా, రెస్పాండ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. బట్ డోంట్ వరీ, విల్ కీప్ అప్డేటింగ్. నేను మాస్టర్స్కి చేద్దామన్నా శశి. శశి 1 2 3 4 టైమ్ టు సైలెన్స్ ద క్రౌడ్. పర్లేదు, దాంతో డ్యూ ఏం లేదు. ఏ బ్రో, అరే ఆడరా బాబు. వామప్
బ్రో విల్ ఫిగర్ ఇట్ అవుట్ కదా. బ్రో మీకు ఫ్రీ అడ్వైస్ ఇస్తా, మీరు పోయి ఆ బౌండరీ దగ్గర అతుక్కోండి. ఇంత ముందుకుండి వేస్ట్ అమ్మా, బాల్స్ అందవు. రెడీ బ్రో, వేసేసి రెడీ బ్రో. బాల్ టీరా బేబీ ఓరా. శశి, ఐ నీడ్ యూ, కాల్ ఎత్తవా? Magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India after 28 years, the parties start in the dressing room. An Indian captain. ఓకే హ్యాపెన్స్, నాట్ మై డే టుడే. ఫ్యూచర్ ఉంది. నేను మాస్టర్స్ ప్లీజ్ కాల్ ఎత్తు. భయంగా ఉందిరా. మాస్టర్స్కి చేద్దాం అనుకుంటున్నాను. లిఫ్ట్ చెయ్యు, కాల్ లిఫ్ట్ చెయ్యు. చాలా భయం లిఫ్ట్ చేయగలరా? లిఫ్ట్ చేయరా, భయం వేస్తుంది. ఎక్కడున్నా? I really need you right now. శశి, అనన్య కాల్ చేస్తుంది. అరే అనన్య కాల్ చేసిందిరా, 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. పాప ఏమైనా ఎమర్జెన్సీ? ఒక్కలో ఎమర్జెన్సీ. అరే అది ఎమర్జెన్సీ కాల్ ఏమారా? 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎందుకురా ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తావు? పాప ఒక్క కాల్ మాట్లాడితే ఏమవుతుంది? నీ ఏమా నువ్వు నీ పిచ్చోడా. కొడుతా, కొట్టురా, కొట్టు, నన్ను కొట్టు, దాన్ని కొట్టు, వాడిని కొట్టు, ఆ గోడ దెబ్బ మీద నొక్కిండు సైకోగా. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, వాడితో తిరగద్దు, పెద్ద సంఖ్యగాడు ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడే వినాల్సింది రండి. సైకో ఏమన్నారా? బౌలింగ్ మామ. ఏమన్నా? जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you are calling is currently switched off. Please try later. హలో శశి, నానమ్మ, ఐసీయూ. వస్తున్నా.
హలో రేపు ఫ్రీయేనా? ఎందుకు? టెరెస్ మీద 11 o'clock కలుద్దాం. लेडीज एंड जेंटलमैन, कहते हैं अगर किसी चीज को दिल से चाहे तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है. పిచ్చలా ఇట్లా my past and living my past. I might make it last cause she was the one. Hey, 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 one more time. I get to see her one more time. One more time. I get to love her one more time. Yeah, 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 yeah. ఈ రోజేంటి ఇంత వర్షం పడుతుంది? ఇంత పడినట్టు నాకు గుర్తుకు లేదే. అయినా ఈ టైంకి అయితే నాకు ఫోన్ చేయాలి. ఇక వచ్చిన పెట్ట వెళ్ళే పెట్ట దానికో ఫోను వీడికో ఫోను ఇక అక్కడ ఇంకా ఫోన్ చేయలేదేంటి? కొంపదీసి ఈసారి నా క్లైమాక్స్ కాదు మా క్లైమాక్స్ మారుతుందా ఏంటి? ప్రకృతి ఏంటి ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతుంది? నిజంగానే క్లైమాక్స్ మారుతుందా? చెప్పాను అప్పుడే స్క్రిప్ట్ మార్చొద్దురా అని విన్నావా? ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ప్రేమించి విసిగిపోయాడు. విసిగిపోయి వాడు చెప్పాడు ఈ మాట. అది వాడి భావాన్ని నేను పద్యంలో పెట్టాను. కోరితినొక్క భామను అది కోరదు నన్ను, కోరితినొక్క భామను అది కోరదు నన్ను. వెయిట్, తను ఇంకా కాల్ చేయలేదు, టెర్రస్కి రమ్మనలేదు. టెర్రస్కి వెళ్ళకపోతే మాకు బ్రేకప్ కాదు, మేము విడిపోము. అంటే ప్రెసెంట్లో మేము ఇంకా కలిసే ఉంటామా? ఇంకోసారి ఈ నిమిషంలో ఉన్నా నేను నీతో. ఇదేనా ప్రేమ, ఇదేనా ప్రేమ, ఇదేగా ప్రేమ నీతో. పిచ్చనా కొడక, అయినా మేం కలిసి ఉండడం ఏంది? హీరో స్క్రిప్ట్ ఎంత మార్చినా ఎండింగ్ డైరెక్టర్ దేరా. पिक्चर ఓకే, अभी बाकी है मेरे दोस्त. ఇంకోసారి ఈ నిమిషంలో ఓకే, ఉన్నా నేను ఓకే. నీతో 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 నీతో. ఇదే నా ప్రేమ, ప్రేమ, ఇదే నా ప్రేమ, ప్రేమ, ఇదేగా ప్రేమ, ప్రేమ, ప్రేమ. నీతో నీతో నీతో. ఆగస్ట్ 25th నేను అనన్య విడిపోయిన రోజు. ఈ రోజు Hey, this is the time to look at
my past to live in my past. I might make it last, cause she was the one. Hey, 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 she was the one. నా చేతిలో ఈ రెడ్ కలర్ చిప్స్ ప్యాకెట్ ఎందుకుందంటే ఆ రోజు వీరుడు యుద్ధానికి చిప్స్ ప్యాకెట్ పట్టుకెళ్ళాడు. ఎస్, I never saw the breakup coming. నేను వేస్తున్న ప్రతి అడుగు ఒక 100 కేజీల డంబెల్ మోస్తున్నట్టుంది. కరెక్ట్గా గుర్తుంటే ఎగ్జాక్ట్ 30 సెకండ్స్లో ఒక కాకి లైఫే ఒక సాంగ్ అయితే ఈ పాటని నేను స్కిప్ చేస్తుండే. మళ్ళీ అదే చూపు, అదే ఎక్స్ప్రెషన్. ఈ లాస్ట్ 10 days ఇట్ వాస్ ఫన్ వైల్ ఇట్ లాస్టెడ్. నేను అనన్య కలిసి నవ్వుకున్నాం, కలిసి భయపడ్డాం, ఒకరికొకరం తోడున్నాం. కానీ టుడే ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. ఇక్కడి నుండి స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్తే నేను అనన్య వైపు తిరిగి హాయ్ అనాలి. హాయ్ హాయ్. అప్పుడు అనన్య నా వైపు అస్సలు చూడకుండా హాయ్ అంటది. హాయ్. టెర్రస్కి ఎందుకు రమ్మన్నావు అని నేను అడగాలి. ఏంటి ఈ టైంలో ఎందుకు రమ్మను? ఇప్పుడు అనన్య తన ఫింగర్స్ని క్రాక్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో తన హెయిర్ని టక్ చేసుకొని నా వైపు తిరిగి కళ్ళు మూసి ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఇంకోసారి మళ్ళీ తన హెయిర్ని టక్ చేసుకొని శశాంక్, ఐఎమ్ డన్ విత్ యూ, డన్ విత్ యూ, డన్ విత్ యూ. అప్పుడు వాట్ యు డన్ అంటే నన్ను వదిలేస్తున్నావా? నన్ను మజాక్ చేస్తున్నావు కదా? ఓ ప్రాంక్ కదా? ఇన్ని రోజులు ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా. చెప్పనన్య, ఏమైంది? ఏమైందనన్య నీకు? అంటే అంటే మనం గడిపిన టైం అంతా వేస్టా? అంత ఈజీనా అనన్య నీకు నన్ను వదిలేయడం? అనన్య నిన్నే. అరే సైలెంట్గా ఉంటాను ఏంది అనన్య? నీతోనే మాట్లాడేది అనన్య. లేదు అందరిని వదలలేదు, ఇంపాసిబుల్. నో నిజంగానే వదిలేస్తుంది. వాట్? ఐ క్యాంట్ లెట్ దిస్ హ్యాపెన్, వోంట్ లెట్ దిస్ హ్యాపెన్. నన్ను వదలలేదు, నేను వదలనివ్వను. అనన్య లిసన్, విను, యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇప్పుడే చెప్తున్నా, యుల్ రిగ్రెట్ దిస్. ఫ్యూచర్లో ఆలోచిస్తావు, యుల్ రిగ్రెట్ దిస్ మూమెంట్. అసలు ఎవరిని వదిలేస్తున్నావు అనన్య? నన్ను వదిలేస్తున్నావా? నేను
నన్ను నన్ను అమ్మా శశాంకర్ ఏడుస్తున్నారా? నన్ను వదిలే. నేను ఏడుస్తానా? నేను ఏడవా. పోతే పోనీ అమ్మా. అమ్మా నేను ఏడవా. నేను ఏడుస్తానా? నేను ఏడుస్తా. కానీ లోపల అమ్మా అమ్మా లేదు, ఈరోజు మర్చిపోను. ఈరోజు అస్సలు మర్చిపోను. రైట్, అంతా గుర్తొచ్చింది. యా, ఓకే, హియర్ ఇట్ కమ్స్. Here it comes. Here it comes. తిరుగుతుంది. మనకి ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది కదా. వెయిట్, నువ్వు ఈ డైలాగ్ చెప్పకూడదే. స్క్రిప్ట్లో ఇది లేదే. మరి కెఫేలో మా నాన్నమ్మ గురించి అడగడం స్క్రిప్ట్లో ఉందా? లేదా బైక్ మీద వదలకుండా నా చేయి పట్టుకోవడం స్క్రిప్ట్లో ఉందా? This can't happen. Is this a dream? ఇది నిజమేనా? ఏంటి సారీ ఇంత త్వరగా వచ్చావు? మాస్టర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. Dallas is a great place. నువ్వు ఈ మధ్య కొత్త కొత్త మాటలు బాగానే నేర్చుకున్నావే.
నువ్వు మీకు ఎప్పుడైనా అనిపించిందా లైఫ్ ఒక సాంగ్ అయితే ఆ సాంగ్ని వెనక్కి డ్రాగ్ చేసి ఒక స్పెసిఫిక్ మూమెంట్ని వినాలనిపించిందా? ఇంకోసారి వెనక్కి వెళ్ళాలనిపించిందా? అంటే ఇన్ని రోజులు వెనక్కి వచ్చింది నువ్వు ఒక్కడివే కాదు శశి.